హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు మనం బియ్యపు పిండితో రిబ్బన్ పకోడీని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి రిబ్బన్ పకోడీ కరకరలాడుతూ క్రిస్పీగా రావాలి, గుల్లగా రావాలి అంటే ఈ విధంగా చేసి చూడండి. ముందుగా మనం ఒక గిన్నెలో ఒక గ్లాసు బియ్యపు పిండిని వేసుకోవాలి. అలాగే ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఒక స్పూను వాము కొంచెం నలిసి వేసుకోవాలి. ఒక స్పూన్ కారం వేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ని కొంచెం వేడి చేసుకొని ఆ పిండిలో వేసుకోవాలండి. అలా ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవడం వల్ల మనకి గుల్లగా వస్తాయి రిబ్బన్ పకోడీలు. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పిండిని. ఆయిల్ వేసాక పిండిని బాగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మురుకుల గొట్టం తీసుకోవాలి. అందులో వెడల్పుగా ఉండే బిల్ల ఉంటుంది. అది రిబ్బన్ పకోడీకి మనం యూజ్ చేయొచ్చు. ఆ బిల్లని అందులో పెట్టుకొని ఇప్పుడు మనం ఆ గొట్టంలోకి కొంచెం ఆయిల్ని చేత్తో తీసుకొని గొట్టం చుట్టూ రాయాలి. పిండి ఫ్రీగా మనకి వస్తుందండి ఒత్తేటప్పుడు. ఇప్పుడు పిండి ముద్దని అందులో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్గా ఉండాలి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి రిబ్బన్ పకోడీని. ఆయిల్ బాగా హీట్ ఉండకపోతే పిండి ఆయిల్ పీల్చేస్తుందండి. ఆయిల్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం ఆయిల్ హీట్గా ఉండేటప్పుడే మనం వేసుకోవాలి. ఈ విధంగా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా కూడా. అంతే అండి, మనం ఈజీగా రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా పిండి మొత్తాన్ని మనం వేసుకోవాలి. అంతే అండి, మనం ఈజీగా క్రిస్పీగా కరకరలాడుతూ గుల్లగా ఉండే విధంగా మనం రిబ్బన్ పకోడీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.